అనుకుంటే ఓర్ప వెళ్ళిపోయింది. కానీ రూత్ ఏమంటుందంటే, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసిస్తాను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. స్తోత్రాలు చెప్పండి. ఏమంటుంది రూతు? నీ దేవుడే. హల్లెలూయా. నీ దేవుడు వేరు, నా దేవుడు వేరు అంటలేదు. యేసు రక్తమే. హల్లెలూయా. నువ్వే దేవునికైనా మొక్కుకో, నువ్వే దేవునికైనా ప్రార్థన చేసుకో, నువ్వే దేవునికైనా పూజలు చేసుకో, నువ్వే దేవునికైనా మొర పెట్టుకో, నీ దేవుడు నీ దేవుడే, నా దేవుడు నా దేవుడే అని అంటలా. ఆమేన్. ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఏ దేవుని ఆరాధిస్తావో నేను ఆ దేవుని ఆరాధిస్తా, నువ్వు ఏ దేవునికి ప్రార్థిస్తావో నేను కూడా ఆ దేవునికే ప్రార్థిస్తా, నువ్వు ఏ దేవునికి మొక్కుబడి చేస్తావో నేను కూడా ఆ దేవునికే మొక్కుబడి చేస్తా అని తీర్మానం చేసుకొని బయలుదేరి నయోమితో కూడా బెత్లెహేముకు వస్తే, బెత్లెహేముకు వచ్చిన తర్వాత బోయాజు ఆమెను చూసి అంటాడు, నీవు యెహోవా యొక్క సురక్షితమైన రెక్కల క్రిందకు నువ్వు వచ్చావు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వచ్చిందంట రూతు? యెహోవా యొక్క సురక్షితమైన రెక్కల క్రిందకు వచ్చిందంట. ఇప్పుడు రూతు సురక్షితంగా ఉంది, సురక్షితమైన స్థలానికి వచ్చింది, సురక్షితమైన చోటుకు వచ్చింది, క్షేమము కలిగే చోటుకు వచ్చింది. రూతు ఇప్పుడు సురక్షితముగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ ఆ సురక్షిత? ఎక్కడ ఆ క్షేమం? ఎక్కడండి? యెహోవా యొద్ద సురక్షితముగా ఉండగలుగుతాం, యెహోవా యొద్ద క్షేమముగా ఉండగలుగుతాం. ఎప్పుడు యెహోవా యొద్ద సురక్షితంగా ఉండగలుగుతామంటే యెహోవాకు ప్రియులైనప్పుడు. హల్లెలూయా. ఈ రూతు మోయాబు దేశస్తురాలే, ఈ రూతు ఒక అన్య దేశస్తురాలే, ఈ రూతు ఒక అన్యురాలే. అయినా సరే నయోమి ఏ దేవుని ఆరాధించిందో ఆ దేవుని ఆరాధించడానికి ఇష్టపడి వచ్చింది. ఆమేన్. నీ దేవుడే నా దేవుడు అని చెప్పి బయలుదేరి వచ్చింది, ఆ దేవునికి ప్రార్థించింది, ఆ దేవునికే మొరపెట్టింది. ఇదిగో సైన్యములకు అధిపత్యగు యెహోవానే వేడుకుంటూ వచ్చింది కనుక ఇప్పుడు దేవునికి ప్రియురాలయ్యింది. స్తోత్రం. హల్లెలూయా. అందుకే బోయాజు ఆమెను చూసి ఏమన్నాడు? నీవు యెహోవా యొక్క రెక్కల కింద సురక్షితంగా ఉన్నావు అన్నాడు. స్తోత్రాలు చెప్పండి. రూత్ ఎలా ఉందంట? సురక్షితంగా ఉంది. ఆమేన్. సురక్షితంగా ఉంది. దేవుడు రూతును ఆశీర్వదించాడు, రూతును దీవించాడు, రూతును గొప్ప చేశాడు, రూతును దేవుడు యూదా వంశస్థురాలుగా చేశాడు. రూతు గర్భములో నుండి దేవుడు రాజులను పుట్టించాడు. ఆ రూతు గర్భములో నుండి నా నజరేయుడైన యేసు వచ్చాడు. అందరు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. ఎంత గొప్ప దీవెన రూతు పొందుకుందో చూడండి. ఎంత గొప్ప ఆశీర్వాదం పొందుకుందో చూడండి. కనుక దేవునికి ప్రియులుగా ఉంటే, దేవునికి ఇష్టలుగా ఉంటే దేవుడు మనను సురక్షితంగా ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దావీదు కూడా తన పేరుకు తగినట్లుగా అండి. కొంతమంది ఉంటారు, పేరు ఒక రకంగా ఉంటుంది, పనులు ఒక రకంగా ఉంటాయి, పేరు ఒక రకంగా ఉంటుంది, చేష్టలు ఒక రకంగా ఉంటాయి. యేసు రక్తమే. హల్లెలూయా. కొంతమంది పేరు బలం కనబడుతుంది అసలు కొంతమందిలో. యేసు రక్తమే. హల్లెలూయా. ఏమండి, కొంతమంది పేరు బలం కనపడుతుంది. దేవుని వాక్యంలో ఉంది, తన పేరుకు తగినట్టుగానే వాడున్నాడు అంటుంది అని వ్రాయబడిన వాక్యంలో. ఎవరండి? తన పేరు అతనికి సరిపోయింది అని వ్రాయబడిన వాక్యంలో. ఎవరిని గురించి? నాబాలు గురించి. నాబాలు అంటే మోటువాడు. తన పేరు తనకు సరిపోయిందంట. యేసు రక్తమే. కొన్ని పేర్లు కొన్ని సరిపోతాయి, చక్కగా సూట్ అవుతాయి కొన్ని పేర్లు. ఎవరి స్తోత్రం. ఆ పేరుకు తగినట్లే బ్రతుకుతారు, ఆ పేరుకు తగినట్లే జీవిస్తారు, ఆ పేరు బలమే ఉంటుంది. ఎవరి స్తోత్రం. దావీదు ప్రియుడు అని అర్థం ఇచ్చే పేరును కలిగి ఉన్నాడు. ఆ పేరు ఎలా ఉందో ఆ పేరుకు తగినట్లుగా బ్రతకాలనుకున్నాడు. దావీదు అంటే
ప్రియుడు అని అర్థం. ప్రియుడే, కానీ లోకానికి ప్రియుడిగా ఉండాలని కోరుకోలే. ఆడపిల్లలకి ప్రియుడిగా ఉండాలని కోరుకోలే. ఏసు రక్తమే. కొంతమంది అనుకో, నేను అందరి ఆడపిల్లకి నేనే ప్రియుడిగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఏసు రక్తమే. కానీ దావీదు ఎవరికి ప్రియుడు ఉండాలనుకున్నాడు? దేవునికి ప్రియుడిగా ఉండాలి. ఏసు రక్తమే. దేవునికి ప్రియుడుగా నీవు ఉండగలిగితే, దేవునికి ప్రియురాలుగా నీవు ఉండగలిగితే, దేవునికి ఇష్టలుగా మనం ఉండగలిగితే మన చరిత్ర మారిపోతుంది అంతే. మన బ్రతుకులు మారిపోతాయి అంతే. దేవుడు మనను ఘనతకు కారకులంగా చేస్తాడు. నీవు నాకు ప్రియుడవైనందున నీవు ఘనుడవైతివి అని అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి ప్రియులుగా ఉంటే ఘనులమవుతాం. దేవునికి ప్రియులుగా ఉంటే మనం ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవునికి ప్రియులుగా ఉండాలి. అయ్యా, నేను నీకు ఇష్టం అవ్వాలయ్యా, నేను నీకు ఇష్టమైన బిడ్డగా ఉండాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. నన్ను త్రోసివేయొద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా, నీవే నా దేవుడు అయ్యా, నా పితరుల దేవుడు నీవే కదా, నీవే నా దేవుడు అయ్యా అని చెప్పి రూతు చెప్పగలిగినట్టుగా చెప్పాలి. రూతు తీర్మానం చేసుకున్నట్టుగా తీర్మానం చేసుకోవాలి. నీ దేవుడే నా దేవుడు అని తీర్మానం చేసుకున్న రూతు ఎంత ఆశీర్వదించబడిందో చూడండి. హల్లెలూయా. ప్రభువుకి అప్పగించుకోవాలండి. ప్రభుకి మనల్ని మనం అప్పగించుకోగలిగితే ప్రభు ఎంతగానో మనం దీవిస్తాడు, ఎంతగానో దేవుడు కృప చూపుతాడు. రూతును త్రోసివేయాల, రూతును దాటిపోలా. ఈమె అన్యురాలు, ఈమె విగ్రహారాధికురాలు, ఈమె మోయాబు దేశస్తురాలు అని చెప్పేసి ఆమెను తక్కువ చేయలే, త్రోసివేయలేదు. ఆమె దేవుని దగ్గరకు వచ్చింది కనుక ఆమె అంటే దేవునికి ఇష్టమైందండి. హల్లెలూయా. ఆమె అంటే దేవునికి ఇష్టమైంది. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. అయ్యా, నేను నీకు ఇష్టం అవ్వాలయ్యా, నేను నీకు ఇష్టం అవ్వాలయ్యా, నీకు ఇష్టమైన బ్రతుకు నేను బ్రతకాలయ్యా, నీకు ఇష్టమైన జీవితం నేను జీవించాలయ్యా, కృప చూపయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవునికి మొర్ర పెట్టాలి, ప్రభుకి అప్పగించుకోవాలి. రూతును ఆశీర్వదించిన దేవుడు, రూతును ఆశీర్వదించిన దేవుడు, దావీదును దీవించిన దేవుడు, దావీదును ఘనుడుగా చేసిన దేవుడు నిన్ను కూడా ఘనుడుగా చేస్తాడు, నిన్ను కూడా ఘనురాలుగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఘనురాలుగా చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, ఘనతకు కారకునిగా దేవుడిని చేస్తాడు, ఘనతకు కారకురాలుగా చేస్తాడు. దేవుడు నీ తల పైకెత్తుతాడు. ఎక్కడ తల దించుకున్నావో, ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ అవమానం పొందావో అక్కడే దేవుడు నిన్ను గొప్ప చేయటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కనుక ప్రభువుకి అప్పగించుకో. దేవుని సన్నిధిలోకి అప్పగించుకున్నప్పుడు ఎంతగానో దేవుడిని దీవిస్తాడు. దేవుని వాక్యలో మనం చూస్తే పేరా కొంతమంది ప్రియులు దేవుని వాక్యలో మనకు కనబడతారు. యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. అది కాదు, యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయుకు శుభమని చెప్పి, ప్రియుడైన గాయు, స్తోత్రం. గాయు ఎలా ఉన్నాడు? దైవజనుడైనటువంటి యోహానుకి గాయు ప్రియుడుగా ఉన్నాడు, ప్రియుడుగా ఉన్నాడు. అందుకే ఆ పత్రిక అంతట్లో ప్రియుడా 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 అని పలకరిస్తూ ఆ పత్రికను రాస్తున్నట్లుగా దేవుని వాక్యలో చూస్తాం. దైవజనుడైన యోహానుకి గాయు ప్రియుడుగా ఉన్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు
తిమోతిని. చాలు, దేవుని స్తోత్రం. ప్రియుడు అపోస్తుడైన పౌలుకి తిమోతి ఎలా ఉన్నాడంట? ప్రియుడుగా ఉన్నాడు. ఈ అపోస్తుడికి, ఈ దైవజనుడికి తిమోతి ప్రియుడుగా ఉన్నట్లుగా లేఖలో చూస్తున్నాం. తిమోతి దైవజనుడికి ప్రియుడుగా ఉన్నాడు. అలాగే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే అక్కడ కూడా లూకాను గురించి రాయబడింది. లూకా అను ప్రియుడు, ఏమండి, ఇతడు కూడా పౌలుకి ప్రియుడిగా ఉన్నాడు. ప్రియుడు అయిన లూకా అని చూస్తున్నాం. అలాగే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఎపఫ్రా అను మా ప్రియుడు అన్నాడు. ఎపఫ్రా కూడా దైవజనుడైన పౌలుకి ప్రియుడుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఇలాగూ వీరు దైవజనులకు ప్రియులుగా ఉన్నవారు. ఇటు దేవునికి ప్రియులుగా ఉండాలి, ఇటు దైవజనులు కూడా ప్రియులుగా ఉండాలి. ప్రియుడైన గాయు, ప్రియుడైన తిమోతి, ప్రియుడైన లూకా, ప్రియుడైన ఎపఫ్రా, ఇలాగూ దైవజనులకు ప్రియులైనటువంటి వారు లేఖన భాగంలో మనకు కనబడుతున్నారు. ఇంకా లేఖనాలు పరిశీలన చేస్తే యెషయా ప్రవచన గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. స్తోత్రం, హల్లెలూయా. యెషయా ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. నేను ఏర్పరచుకొనిన వాడు, నా సేవకుడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఈ ప్రవచన వాక్కులు ఎవరిని గురించో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి, నజరేయుడైన యేసుక్రీస్తుని గురించి యెషయా ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. ప్రభు యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. తండ్రి చెప్తున్నాడు ఆ కుమారుని గురించి, ఇదిగో ఇతడు నా సేవకుడు. యేసయ్యను గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇతడు నా సేవకుడు, ఇతడు నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఆమేన్. యేసయ్య ఎలా ఉన్నాడు? దేవునికి, తండ్రిని దేవునికి ఎలా ఉన్నాడు? ప్రాణమునకు ప్రియుడిగా ఉన్నాడు. దావీదు ఎలాగూ దేవునికి ప్రియుడుగా ఉన్నాడో, బెన్యామీను ఎలాగూ దేవునికి ప్రియుడుగా ఉన్నాడో, రూతు ఎలాగూ దేవునికి ప్రియురాలుగా ఉన్నదో, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు కూడా ఎలా ఉన్నాడు? తండ్రిని దేవునికి ప్రాణమునకు ప్రియుడు. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు కుమారునికి వచ్చి, నా ప్రాణమునకు ప్రియుడు అన్నాడు. నా ప్రాణమునకు ప్రియుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గురించి అక్కడ చాలా శ్రేష్టమైన మాటలు రాయబడ్డాయి. ఇంకొంచెం చదవండి కిందకి. అతని యందు నేను నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరుస్తాడు. అతడు కేకలు వేసేవాడు కాదు, అతడు అరిచేవాడు కాదు, అతని కంఠస్వరము వీధుల్లో వినపడదు. నలిగిన రెల్లును అతడు విరిచేవాడు కాదు. మకమకలాడుచున్న జనపనార బొత్తెను ఆర్పేవాడు కాదు. దేవుని స్తోత్రం. ఎన్ని విషయాలు రాయబడి అక్కడ, అంటే అర్థమైందా? అతడు నా ప్రాణమునకు ప్రియుడు, నేను అతని యందు. అది స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులు ఎత్తి చెప్పండి, స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అతడు నా ప్రాణమునకు ప్రియుడు గనుక నా ఆత్మను అతని యందు ఉంచాను అన్నాడు. స్తోత్రాలు చెప్పండి. ఆయన ప్రాణమునకు ప్రియులైతే
ఆయనకి ఇష్టమైతే ఆయనకి ఇష్టమైన వారి యందు దేవుడు తన ఆత్మను ఉంచుతాడు. తనకిష్టమైన వారి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. తనకిష్టమైన వారికి దేవుడు తన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆయనకి ఇష్టమయ్యాడు కనుక తండ్రి ఏం చేశాడు? తన ఆత్మను అతని యందు ఉంచాడంట. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రేర మనము కూడా ఆయనకి ఇష్టమైతే, మనము కూడా ఆయనకి ఇష్టముగా ఉంటే మన మీద కూడా దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. దేవుని అభిషేకం కుమ్మరించబడుతుంది. దేవుని వాక్యలో చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. అయితే ఆయన వెళ్ళిపోతూ చెప్పాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక మీరు యెరూషలేములో తండ్రి వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి అని ప్రభు చెప్పి వెళితే ఆ 120 మంది యెరూషలేములో మేడగదిలో కూడుకొని వారు కనిపెడుతున్నారు. వారంటే దేవునికి ఇష్టమండి. వారెవరండి? ఆదిమ సంఘం. 120 మంది ఎవరు? ఆదిమ సంఘం. ఆ 120 మందిలో 11 మంది ఎవరున్నారు? యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఉన్నారు. 11 మంది శిష్యులు అక్కడ ఉన్నారు. ఇక మిగిలిన వారందరూ కూడా సంఘమే. వీరందరూ కూడుకున్నారు. మొత్తం 120 మంది. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. 2 చేతులు ఎత్తి చెప్పండి హల్లెలూయా. అంటే 109 మంది ఏమో సంఘం, 11 మంది ఏమో శిష్యులు, మొత్తం 120 మంది అక్కడ కూడుకున్నారు. వారంటే దేవునికి ఎంతో ఇష్టం. వారంటే ప్రాణం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వారు ప్రభుని వెంబడించిన వారు కనుక, వారు ప్రభుతో కూడా ఉన్నవారు కనుక, వారు శ్రమలలో నిలబడిన వారు కనుక, అందుకొరకే వారంటే ఎంతగానో ప్రభుకి ఇష్టం. వారందరికి కూడి ప్రార్థన చేస్తున్నారు. వారందరికి కూడి మొరపెడుతున్నారు. అయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలి, నీ శక్తి కావాలయ్యా. నీ శక్తి లేకుండా మేము వెళ్ళలేమయ్యా. నీ శక్తి లేకుండా మేము ఏమీ చేయలేమయ్యా. నీ అభిషేకం లేకుండా మేము ప్రకటించలేమయ్యా. నీ అభిషేకం లేకుండా అద్భుతాలు చేయలేమయ్యా. నీ అభిషేకం లేకుండా చనిపోయిన వారిని బ్రతికించలేమయ్యా. నీ అభిషేకం లేకుండా అయ్యా రోగులను స్వస్థపరచలేమయ్యా. నీ అభిషేకం లేకుండా మేము ఏమీ చేయలేమయ్యా. నీ అభిషేకం మాకు కావాలి. నీ అభిషేకం మాకు కావాలయ్యా. నీ అభిషేకం మాకు కావాలయ్యా అని ఆ 120 మంది ఆ మేడగదిలో కూడి ప్రార్థిస్తూ ఉంటే, మొరపెడుతూ ఉంటే, కనిపెడుతూ ఉంటే, 1 రోజు గడిచిపోయింది, 2 రోజులు గడిచిపోయినాయి, 3 రోజులు గడిచిపోయినాయి, 6 రోజులు గడిచిపోయినాయి. 10వ దినమున అది పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ అగ్ని 4 విభాగించబడి ఆ మేడగదిలో కూడి ఉన్న వారి మీదకు రాగానే వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలు మాట్లాడసాగారు. ఆత్మ పొందటం అంటే ఊరకనే పొందేరు. యేసు రక్తమే. హల్లెలూయా. ఆయనకు మనం ఇష్టలం అవ్వాలి. ఆయనకు మనం ప్రియులం అవ్వాలి. మన దేవునికి ఇష్టలుగా ఉంటేనే, అయ్యా ఇంకా ఎందుకు నాకు అభిషేకం ఇవ్వలేదయ్యా, ఎందుకు నీ ఆత్మవరాలు నాకు ఇంకా ఇవ్వలేదయ్యా, నేనంటే నీకు ఇష్టం లేదా, నేనంటే నీకు అయ్యా నీకు ఇష్టముగా నేను లేనా, అయ్యా నా దోషాలు క్షమించు, నా పాపాలు క్షమించయ్యా, నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉంటే తీసివే ప్రభువా, అయ్యా నీ అభిషేకం నాకు కావాలి. నీకు ఇష్టమైతేనే కదయ్యా నువ్వు నన్ను అభిషేకించేది, నీకు ప్రియుడుగా ఉంటేనే కదయ్యా నన్ను అభిషేకించేది. అయ్యా నీకు ఇష్టమైన కుమారుడుగా నన్ను చేసుకయ్యా, నీకు ఇష్టమైన కుమార్తె నన్ను చేసుకయ్యా, నీ అభిషేకం నాకు కావాలయ్యా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ప్రభుకు మొరపెట్టాలి. ప్రభు నేను ప్రేమించాడు. సంఘం అంటే ఆయనకి ఇష్టమండి. సంఘం అంటే ప్రాణం అండి. నువ్వంటే ప్రభుకి ఎంతో ఇష్టం. నిన్ను అభిషేకించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నిన్ను అభిషేకించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈ ప్రతిష్ట కూడికల్లో దేవుని అభిషేకం నీ తల మీదకి దిగిరాబోతా ఉంది. దేవుని అగ్ని తల మీదకి దిగిరాబోతా ఉంది. దేవుని వరాలు నీకు అనుగ్రహించబోతున్నాడు. పరిశుద్ధాత్మ వరాలతో ప్రభు నిన్ను అలంకరించబోతున్నాడు. కృపా వరాలతో ప్రభుని నింపబోతున్నాడు. దేవుడు తన ఆత్మ చేత నిన్ను రాపబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఆయన ప్రాణం పెట్టి కొన్నాడండి నిన్ను. ఆయన రక్తం కార్చి కొన్నాడు నిన్ను.
నువ్వంటే ఆయనకి ఇష్టం, నువ్వంటే ఆయనకి ప్రేమ అండి. కనుక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభా, నీకు ఇష్టమైన కుమారుడిగా ఉంటా, నీకు ఇష్టమైన కుమార్తెగా ఉంటాను. నా కొరకు ప్రాణం పెట్టి కొన్నావు కదయ్యా, నా కొరకు రక్తమంతా దారపోసావు కదయ్యా, నా కొరకు నిలువెల్లా నలిగిపోయావు కదయ్యా, నన్ను కొన్నావయ్యా. అయ్యా, నీకు ఇష్టమైన కుమారుడిగా ఉంటానయ్యా, నీకు ప్రియుడైన కుమారుడిగా నేను ఉంటానయ్యా. అయ్యా, నీకు ప్రియమైన కుమార్తెగా నేను ఉంటానయ్యా. కృప చూపయ్యా. నీకు ప్రియులుగా ఉన్నవారిని అయ్యా గనులుగా చేస్తావు కదయ్యా, నీకు ప్రియులుగా ఉన్నవారిని సురక్షితముగా ఉంచుతావు కదయ్యా, నీకు ప్రియులుగా ఉన్నవారిని నీ ఆత్మతో అభిషేకిస్తావు కదయ్యా. నా ప్రాణమునకు ప్రియుడు, నేను అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అని చెప్పావు కదయ్యా. నా యందు కూడా నీ ఆత్మను ఉంచయ్యా. నీ అభిషేకం కూడా నాకు కావాలి. నా దోషాలు, నా పాపాలు ఏమనంటే క్షమించి నాకు కృప చూపయ్యా, సహాయం చెయ్యయ్యా అని ప్రభువుని అడుగుదాం. ఈ రాత్రి ప్రార్థన చేస్తారా, మొరపెడతారా? ఉన్న పాటలు మీరు ఎక్కడున్నారో అక్కడే మోకరించి అడగండి దేవుణ్ణి. దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. రాత్రి నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ రాత్రి ప్రార్థన చేయండి, మోకరించండి, మోకరించండి. మోకాళ్ళ మీద లేచి నిలబడండి. చక్కగా దేవుని తట్టు కన్నులెత్తి అడగండి దేవుణ్ణి. దేవునికి మొర పెట్టుకుందాం, దేవుని అడుగుదాం. అయ్యా, అయ్యా,